మాజీ మంత్రి అనిల్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేత మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ మీరా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ కార్యక్రమానికి హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమ ప్రియతమ నేత మరెన్నో పుట్టినరోజు వేడుకలను ఆరోగ్య అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని, రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిషాద్, జోరుల్లా, అఫ్జల్, ఇమ్రాన్, ఇలియాస్, బషీర్, దావూద్, మైను రిహాన్, హజారా, షేక్ బాబు, ఫైజల్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ పోల్బోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా మన గవర్నమెంట్ ప్రసూతి ఆసుపత్రిలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం. మన 43వ డివిజన్ ఇన్ఛార్జ్ మీరా ఆధ్వర్యంలో ఈరోజు అనిల్ అన్న మంచి ఆయురారోగ్యాలతో ఇంకా ఉన్నతమైన పదవులు ఆకాంక్షించాలని, అలాగే జగనన్న బాటలో నడవాలని, అలాగే కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉండే మన అనిల్ అన్న తప్పకుండా జూన్ జూలైలో ఏదో ఒక నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి మన కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఈరోజు ఆయన ఒక గ్రేట్ నాయకుడుగా మనకి ఒక బాటలో ఎంతో మందిని కార్పొరేటర్లు చేయడం కానీ, ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో వైఎస్ఆర్సీపీ జెండా ఉందంటే అది అనిల్ అన్న చేసిన కృషి. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని కార్యకర్తలు కానీ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్నో వందల మంది, వేల మంది ఈరోజు వచ్చి అన్నదాన కార్యక్రమాలు కానీ, కేక్ కటింగ్ కానీ, అలాగే రక్తదానాలు కానీ చేయడం చాలా సంతోషకరం. అలాగే ఈరోజు మన ప్రసూతి హాస్పిటల్ అన్నదానం చేయడం, బిర్యానీ కానీ, వైట్ రైస్ కానీ చేయడం చాలా ఆయన పుట్టినరోజు సందర్భంగా పేదవాళ్ళకు పంచడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆయన ఎప్పుడు దేవుడు ఆయన ఆశీస్సులు ఉండాలని, అలాంటి జన్మదినం ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింహపురి సింహం మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకి ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే పేదలకి అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం. దేవుడి ఆశీస్సులు, పేదల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.